నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు. సూర్య చంద్రప్రభ వాహనాలపై ఊరేగిన మలయప్ప. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన సప్తగిరులు. అంతర్జాతీయ విమానాశ్రయ పనులు పూర్తి చేశాం. మొదట హాల్ట్ సర్వీసులు ప్రారంభిస్తాం. ఆ తర్వాత కార్గో సర్వీసులతో నిత్యావసర వస్తువులను ఎగుమతి చేస్తాం. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడి. నిఘా నీడలో తిరుమల తిరుపతి. ప్రధాని పర్యటన మార్గాల్లో రాకపోకలు బంద్. ట్రాఫిక్ నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి. అతిక్రమిస్తే కఠిన చర్యలు. అదనపు డీజీపీ ఠాకూర్ హెచ్చరిక. ముక్కంటి ఆలయంలో దళారీ వ్యవస్థ నిర్మూలనకు చర్యలు. అక్రమాలకు పాల్పడిన అర్చకులపై వేటు వేసిన అధికారులు. భక్తుల శ్రేయస్సే ప్రాధాన్యమని ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు వెల్లడి. దేవీ ఆలయాల్లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ సుధారాణి పిలుపు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు పూజలలో బలవంతపు వసూళ్లపై ట్రస్ట్ బోర్డు చైర్మన్ కన్నెర్ర చేశారు. దళారీల నియంత్రణలో మఫ్టీలో పోలీసులను నిఘా పెట్టారు. అయితే కొందరు పాలక మండలి సభ్యులు తప్పు చేసిన వారిని వెనకేసుకుని రావడం పట్టణంలో చర్చనీయాంశమైంది. రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజల్లో అర్చకుల బలవంతపు వసూళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు ఆకస్మిక తనిఖీలు చేస్తూ 2,500 రూపాయల పూజలలో అక్కడ వేద పండితులు పూజ అనంతరం 501 రూపాయలు పెట్టాలని చెప్పడం, భక్తుల నుంచి వసూళ్లు చేయడం గమనించి కన్నెర్ర చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఈవోకు సూచించారు. కాగా ఆలయంలో దళారుల నియంత్రణకు పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టారు. అధిక రద్దీ సమయంలో భక్తులను దళారులు మభ్యపెట్టి స్పెషల్ దర్శనం టికెట్లు కొనుగోలు చేయకనే ఆ డబ్బులను తమ జోబులో వేసుకుంటూ రాచమర్యాదలతో దర్శనాలు చేయిస్తున్నారు. కొందరు సెక్యూరిటీ గార్డులు, ఆలయ సిబ్బంది సైతం దళారీలుగా మారి ఆలయ ఆదాయంకు భారీగా గండి కొడుతున్నారు. దీంతో వన్ టౌన్ సీఐ చిన్న గోవిందు పర్యవేక్షణలో మఫ్టీలో పోలీసులు నిఘా పెట్టారు. మరోవైపు పాలక మండలి సభ్యులు అక్రమాలపై దృష్టి సారించారు. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న తిరుపతి అంతర్రాష్ట్రీయ విమానాశ్రయం పనుల ఏర్పాట్లు పూర్తి చేశామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. తిరుపతి విమానాశ్రయం నూతన టెర్మినల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం అయిన తర్వాత ముందుగా భువనేశ్వర్, వారణాసి తరహాలో విమాన సర్వీసులను నడపనున్నట్లు చెప్పారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు సుమారు 700 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అనుగుణంగా నూతన టెర్మినల్లో సౌకర్యాలు కల్పించామన్నారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిన్ని సర్వీసులు నడుపుతామని తెలిపారు. గల్ఫ్ దేశాలకు కూడా ఇక్కడి నుంచి నడిపించే విధంగా చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు కార్గో సర్వీసుల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు. నూతన రాజధానికి శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు తిరుపతికి చేరుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, సత్యవేడి ఎమ్మెల్యే తలారి ఆదిత్య, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. And if passengers pick up, which we think it will, because this is a pilgrim place and there are a lot of people coming in, so we think it will work. So if they prove us right, then this becomes also an international airport and a sustainable international airport at that. We have in the country about 22 international airports, but in a lot of places the international is becoming only a board. We do not want that to happen here. It has to be a live international airport for that. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరుమల పర్యటన సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అనుమానితులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అడిషనల్ డీజీపీ ఠాకూర్ కోరారు. తిరుపతిలోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీఎస్పీ ఠాకూర్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి అత్యున్నత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి పర్యటన ముగింపు వరకు కరకంబాడి, లీలామహల్ నుండి అలిపిరి వరకు వాహనాల రాకపోకలను నిషేధించామని పేర్కొన్నారు. అలాగే తిరుమల నుండి వచ్చే వాహనాలను రూయా ఆసుపత్రి, భవానీ నగర్ మీదుగా బస్టాండ్కు అనుమతిస్తున్నామని తెలిపారు. అలాగే చిత్తూరు, బెంగళూరు, మదనపల్లి నుంచి తిరుపతికి వచ్చే వాహనాలను
వైకుంఠాపురం, ఎంఆర్పల్లి, ఎయిర్ బైపాస్ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండ్కు అనుమతించబడుతుందని ఏడీజీపీ తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా 22వ తేదీన నగరంలో హై అలర్ట్ ప్రకటించి 4046 మందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని అడిషనల్ డీజీపీ ఠాకూర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాయలసీమ ఐజీ వేణుగోపాల్, చిత్తూరు, తిరుపతి అర్బన్, కడప, అనంతపూర్ జిల్లాలకు చెందిన ఎస్పీలు, విశాఖపట్నం డీసీపీ కూడా పాల్గొన్నారు. from press, from public, and because ఇది మనకు చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు దసరా రోజు ప్రైమ్ మినిస్టర్ తిరుపతి రావటం, అక్కడ ఢిల్లీలో ముందు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ రావటం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రెస్టీజియస్ ఫర్ ఆల్ ఆఫ్ us. బ్రహ్మాండ నాయకుని నవరాత్రి ఉత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంలో శ్రీవారి భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగ వైకుంఠనాథుని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవదేవుడు సకల విశ్వానికి తేజస్సును అందించే తేజోమూర్తి అయిన సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. ప్రకృతి అంతా తన సృష్టేనని పేర్కొంటూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడికి తానే ప్రతిరూపం అని లోకానికి చాటుతూ శ్రీవారి భక్తులకు దర్శనమిస్తారు. మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుంటే ఆయురారోగ్యం సిద్ధిస్తుందన్న ప్రధాన విశ్వాసంతో సూర్యప్రభ వాహనంలో విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకుని కర్పూర హారతులు పట్టి భక్తులు మొక్కులను తీర్చుకున్నారు. ఆద్యంతో స్వామివారి వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. గోవిందనామ స్మరణలతో తిరుమల గిరులు మారుబ్రోగాయి. వెంటనే స్పందించి దాన్ని రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకుంటుంది. తిరుమల నుంచి తిరుపతి వెళ్ళడానికి కానీ, తిరుపతి నుంచి తిరుమల రావడానికి కానీ ఆర్టీసీ బస్ సర్వీసులను కూడా నంబర్ని పెంచి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే భక్తులు కానీ ఎవరైనా కానీ టీటీడీ దృష్టికి తీసుకురావచ్చు. వాటి మీద స్పందించి చెక్ చేసుకుని వెంటనే చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే 7వ రోజు రాత్రి శ్రీనివాసుడు చంద్రప్రభ వాహనంలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవతలకు అమృతం పంచిపెట్టిన మోహిని అలంకారంతో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులకు అమృత విద్యను బోధిస్తూ భక్తులను భగవంతుడు చల్లగా అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి భక్తులు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుండ గంగమ్మ ఆలయ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల భాగంగా అమ్మవారి దుర్గాదేవి అవతారంలో భక్తులను కటాక్షించారు. దసరాను పురస్కరించుకుని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. అనంతరం నిత్య కైంకర్యాలను నిర్వహించి సహస్రనామార్చన నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు అమ్మవారి సర్వదర్శనాన్ని కల్పించారు. ప్రతి సంవత్సరంలానే ఈ ఏడు కూడా అమ్మవారి బ్రహ్మోత్సవాలను దేవాదాయ శాఖ అధికారులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, అర్చకులు మురళి, జయకుమార్, రామకృష్ణ శర్మ, రాఘవ, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. అభిషేకము మరియు నిత్య సహస్రనామ అర్చన, ప్రతిరోజు ప్రదోషకాలంలో అమ్మవారికి ఊంజల సేవ, ఈ విధమైన ఉత్సవాలు మరియు ప్రాకారోత్సవం కూడా నిర్వహించబడుతూ ఉంటుంది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నూతన రాజధాని అమరావతి నిర్మాణం సవ్యంగా జరగాలని హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం సవ్యంగా జరగాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంకల్ప బలం చేకూరాలని గత 2 రోజులుగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాజ్ఞానపూర్వక రుద్ర పారాయణం నిర్వహించారు. సోమవారం 16 కాళ్ల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్, వేద పండితులు బాలసుబ్రహ్మణ్యం, అర్ధగిరి ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించారు. మహాజ్ఞానపూర్వక రుద్రం వేద మంత్రోచ్చారణల మధ్య హోమ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కలశాలను మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి తీసుకుని వెళ్లి స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడు, ఈవో బ్రహ్మరంభ, పాలక మండలి సభ్యులు లోకనాథం నాయుడు, సుదర్శన్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు నడివీధి గంగమ్మ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ పూజా కార్యక్రమాలు డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు. తిరుపతి నగర నడిబొడ్డున వెలిసిన నడివీధి గంగమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 7వ రోజు జరిగిన అభిషేక పూజల్లో టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఉదయం అభిషేకం అనంతరం సహస్ర కుంకుమార్చన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తదుపరి జరిగిన దేవీ హోమంలో ఆమె పాల్గొని భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీవారికి స్వయాన సోదరి అయిన నడివీధి గంగమ్మ తల్లి కొంగు బంగారమై స్వయంభూమూర్తిగా విరాజిల్లుతూ తిరుపతి క్షేత్రాన్ని ఎల్లవెల్లలా కరుణా కటాక్షాలతో కాపాడుతుందన్నారు. ఉత్సవాలను నిర్వహిస్తున్న కార్యనిర్వాహక సభ్యులను ఆమె అభినందించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మన్యం శ్రీనివాసులు, కేశవులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మానవ సంకల్పంతో మానవుని తెలివితేటలతో పాటు భగవంతుని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. వెంకటేశ్వర పాదాల చెందుతున్న తిరుపతి ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన ఆశీస్సులతో పాటు మన గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈరోజు ఇటువంటి శుభ కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం కల్పించిన మన శ్రీనివాసులు గారికి, ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా లేకుండా చెయ్యాలని ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని మరియు ఆయన సోదరి అయినటువంటి కొట్లగుంట నడివీధి గంగమ్మ తల్లిని మనసారా ప్రార్థిస్తున్నాం. కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక కపిలేశ్వరాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం స్వామివారి ఆలయంలో గల అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, నివేదనలు చేశారు. అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తుల సందర్శనార్థం అనుమతించారు. అమ్మవారు 7వ రోజు మంగళవారం సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ప్రధాని పర్యటనార్థం తిరుమల తిరుపతిలో భారీ బందోబస్తు చర్యలను పోలీసులు చేపట్టారు. ఈ నెల 22వ తేదీన గుంటూరులో రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేసుకుని ప్రత్యేక విమానంలో 22వ తేదీ మధ్యాహ్నం 3:30 తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 3:45 విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సందర్శిస్తారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ టెర్మినల్ ను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం విమానాశ్రయం నుండి బయలుదేరి సమీపంలో ఏర్పాటు చేసిన మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కు చేరుకుని మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ నుండి తిరుమలకు బయలుదేరి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం 5:15 శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. దర్శనానంతరం 6 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాక 6:20 తిరుమల నుండి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. 7:15 ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని జిల్లా కలెక్టర్ ప్రకటన ద్వారా తెలిపారు. ప్రధాని పర్యటనార్థం నగరంలో పటిష్ట బందోబస్తు చర్యలను పోలీసులు చేపట్టారు. 2000 మంది పోలీసులతో తిరుమల, తిరుపతి, రేణిగుంట విమానాశ్రయాలతో పాటు ప్రధాని సందర్శించే ప్రాంతాలన్నింటా పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులు కాకండని, కుటుంబ సభ్యులను వీధిపాలు చేయకండని సత్తెవేడి శాసనసభ్యులు తలారి ఆదిత్య సూచించారు. మంగళవారం తిరుపతి టీపీ ఏరియాలోని సుదర్శనం రైల్వే లైసెన్స్డ్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు సుగుణమ్మ, తలారి ఆదిత్య హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రయాణికుల పట్ల గౌరవప్రదంగా మెలగాలని, వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతాయని, తనను నమ్ముకున్న కుటుంబ సభ్యులకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ తిరుపతి పవిత్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తోటి ఆటో డ్రైవర్ కృష్ణ కుటుంబానికి అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆటో డ్రైవర్ యూనియన్ నాయకులు కాజా, రఫీ, కృష్ణనాయక్, టీడీపీ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, నరసింహ యాదవ్, శ్రీనివాసులు, బీజీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన తవ్వకాల్లో పురాతన విగ్రహం బయటపడింది. దాంతో తవ్వకాలను కార్పొరేషన్ సిబ్బంది ఆపేశారు. సర్వత్రా ఈ విషయం నగరమంతా చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలోని కపిలతీర్థం రోడ్లో ఫుట్పాత్ మరమ్మతు పనులను కార్పొరేషన్ సిబ్బంది చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానిక ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మరమ్మతు పనులను చేపట్టారు. గత 3 రోజులుగా ఫుట్పాత్ కోసం కాంక్రీట్ పనుల్లో భాగంగా తవ్వకాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీరాముడు, సీతా, లక్ష్మణ, హనుమంతుడితో కూడిన పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. దాంతో ఈ పురాతన విగ్రహాన్ని తీసి బయటపడేయాలని కార్పొరేషన్ సిబ్బంది ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీని కారణంగా సోమవారం నుండి ఫుట్పాత్ మరమ్మతు పనులు ఆగిపోయాయి. అయితే స్థానికులు మాత్రం ఇలాంటి పురాతన విగ్రహాలను దూరంగా పడేయకుండా టీటీడీ మ్యూజియంలో పెట్టాలని కోరారు. ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు.
2014 ఎన్నికల ముందు శ్రీవారి పాదాల సాక్షిగా మోదీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు శ్రీదేవి డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాజధాని నిర్మాణంకు ప్యాకేజీ కూడా ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ హయాంలో ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు పండుగలను జరుపుకునే పరిస్థితి లేకపోయిందని, నిత్యావసర ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, మునెమ్మ, తేజవతి, చంద్రకళ, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లను కల్పించాలని నేడు ధనన్యాయం నడుస్తోందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. శ్రీకాళహస్తికి వచ్చిన ఆర్ కృష్ణయ్యకు స్థానిక బీసీ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో కృష్ణయ్య మాట్లాడుతూ నేడు ప్రజాస్వామ్యం నడవడం లేదని, ధనన్యాయం నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు రాజ్యాంగపరమైన హక్కుల్ని కల్పించాలని అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారం పొందాలంటే చట్టసభలో 50% రిజర్వేషన్లు ఆవశ్యం అన్నారు. బీసీలకు న్యాయం జరిగేలా చంద్రబాబు కృషి చేయాలన్నారు. తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇద్దరు చంద్రులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు మాని బీసీల గురించి మాట్లాడకపోతే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు. కాగా ఆర్ కృష్ణయ్యను ఆలయ పాలక మండలి సభ్యులు లోకనాథం నాయుడు, నారాయణ యాదవ్లు కలిసి సత్కరించారు. వాళ్ళు చాలామంది మెస్బిల్ ఇవ్వకపోవడం వల్ల బకాయిలతో సర్టిఫికెట్లు తీసుకోలేక స్కాలర్షిప్ లేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే మొత్తం టోటల్ ఫుల్ మెచ్ ఛార్జెస్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తారు. స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలోని విగ్రహాన్ని తొలగించి అక్కడ మరో విగ్రహం ఏర్పాటు చేయడం సరైంది కాదని పలువురు నాయకులు హితవు పలికారు. స్విమ్స్ ఆవరణలోని గ్రీకు వీరుడు అట్లాస్ ప్రతిమను తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఎదుట వామపక్ష పార్టీ నాయకులు, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో టీటీడీ నిధులతో సిమ్స్లో 13 లక్షల రూపాయలతో అట్లాస్ అనే శాస్త్రవేత్త ప్రతిమను ఏర్పాటు చేస్తే ఆ తర్వాత 2015లో అధికారంలో ఉన్న పార్టీ ఆ విగ్రహాన్ని తొలగించి నిధులను దుర్వినియోగం చేయడం దారుణమన్నారు. అట్లాస్ విగ్రహం ఉన్న చోట మరో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి యంత్రాంగం సన్నాహాలు చేయడం సరైంది కాదన్నారు. అలా మరొకరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే పార్కుల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, జేఎస్పీ నాయకులు పెంచలయ్య, సుబ్రహ్మణ్యం, రాధాకృష్ణ, చంద్రశేఖర్ రెడ్డి, మురళి, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని మళ్ళా ప్రతిష్ఠించాలా, లేకపోతే జరగబో పరిణామాలకు సిమ్స్ వైద్యులు, అదేవిధంగా మేనేజ్మెంట్, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు సంఘీభావ సైకిల్ ర్యాలీ చేస్తున్న బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులను ఆలయ పాలక మండలి చైర్మన్ సత్కరించారు. బెంగళూరు నుంచి రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి సంఘీభావ సైకిల్ ర్యాలీ చేస్తున్న బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు శ్రీకాళహస్తీశ్వరాలయంకు చేరుకున్నారు. ఫోరం అధ్యక్షుడు వీరాంజనేయులు ఆధ్వర్యంలో 16 మంది సైకిల్ ర్యాలీ చేస్తూ ఆలయానికి రాగా పాలక మండలి సభ్యుడు కాసరం రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పార్థసారథులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం సైకిల్ ర్యాలీ బృందం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గురవయ్య నాయుడును కలిశారు. గురవయ్య నాయుడు వారిని అభినందించి పూలమాలతో సత్కరించారు. పవిత్రమైనటువంటి పండితుల దగ్గర, వేదాంతుల దగ్గర మంచి పూజలు చేసి ఈరోజు హోమం చేసి గుళ్ళకి తీసుకొని పూజలు చేస్తున్నాము. దసరా పర్వదినాలను పురస్కరించుకొని తిరుపతిలో పలువురు సాంప్రదాయబద్ధమైన బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. దసరాను పురస్కరించుకొని తిరుపతిలోని భవానీనగర్, వెంకటరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న దక్షిణామూర్తి, మాధవి ఇళ్లలో బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. దసరా వేడుకల్లో భాగంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 9 రోజుల పాటు వివిధ రకాల బొమ్మలను కొలువు తీర్చి స్థానికులను ఆహ్వానించి వారికి ఫల పుష్పాదులను అందించడం సాంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా గత కొద్ది సంవత్సరాలుగా భవానీనగర్లో నివాసం ఉంటున్న దక్షిణామూర్తి దంపతులు వారి పెద్దల నుండి వచ్చిన బొమ్మల కొలువును సాంప్రదాయబద్ధంగా భావించి
ప్రతి ఏడు క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. దసరా వచ్చిందంటే 9 రోజుల పాటు బొమ్మల కొలువును ఏర్పాటు చేయడంతో సందడిగా ఉంటోందని, తమ ఇంటికి బంధువులను స్నేహితులను పిలిచి వారితో ఆశీర్వాదం పొందేవారమని తెలిపారు. అదే వంశపారంపర్యంగా అలా చేయాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇట్లా చేస్తూ మా పిల్లలకు అలాగే నేర్పించడం జరుగుతున్నది. చాలా ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి పిల్లలు ఉన్న ఇంట్లో బొమ్మల కొలువు చేయడం వల్ల పిల్లలకు చాలా మంచిది జరుగుతుంది అని మా పెద్దవాళ్ళు చెప్పడం వల్ల అది ఆనవాయితీగా మేము చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే స్థానిక వెంకటరెడ్డి కాలనీలోని మాధవి నివాసంలో కూడా బొమ్మల కొలువును అందంగా తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా బొమ్మలను కొలువు తీర్చారు. వారి సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడానికి, పిల్లల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ పెంచడానికి బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకురాలు మాధవి, శ్రీలత, శోభ తెలియజేశారు. కాలంలో మార్పులు వస్తున్నందున బొమ్మల కొలువులకు ఆదరణ తగ్గుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బొమ్మల కొలువులో మహాభారతం, రామాయణంలోని సన్నివేశాలు, అష్టలక్ష్మి దేవుళ్లు, దశావతారం, శివతాండవం, ఉప్పుసట్టి పప్పుసట్టి ప్రతిమలు, వధూవరుల వివాహ వేడుక, శ్రీవారి ఆలయ నమూనా, లంకా దహనం, ఉగ్ర నరసింహావతారం, గీతోపదేశం, పుట్టలోని మహావిష్ణువుకు ఆవు పాలు ఇవ్వడం వంటి అద్భుత సన్నివేశాలతో ప్రతిమల్ని ఏర్పాటు చేయడం ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బొమ్మలకు విద్యుత్ దీపాలను జోడించడంతో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. ఈ బొమ్మల కొలువులో నిర్వాహకులు దివ్య, సుమ, భారతి, రమ, ఉమ, అమృతమ్మ, జస్విత, గ్రీష్మ పాల్గొన్నారు. రోజులు ప్రతి దేవతకి పూజ చేస్తున్నాము. అదేవిధంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి డైలీ వాహనం తిరుమలలో ఏ వాహనం అయితే జరుగుతుందో అదే వాహనం మేము ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి అందరికీ చూపిస్తాం. అమరావతి నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకమని, ఈ నిర్మాణంలో పోలీసులను భాగస్వాములు చేయడం ఎప్పటికీ మర్చిపోమని చిత్తూరు ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి అన్నారు. చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మన మట్టి మన నీరును తీసుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమరావతి నిర్మాణానికి సహకరించాలని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే నిర్మాణం పూర్తవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులను అమరావతి నిర్మాణంలో భాగస్వాములు చేయడం హర్షణీయమన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సేకరించిన మన మట్టి మన నీరును రాజధానికి పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐలు, పోలీసులు పాల్గొన్నారు. ఓటర్ చేర్పులు, మార్పులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని శ్రీకాళహస్తి తహసీల్దార్ చంద్రమోహన్ కోరారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పించారని, ఎవరైనా తమ పేరు జాబితాలో లేకుంటే చేర్పులు, దరఖాస్తులు ఇవ్వాలని, మార్పులు ఉన్నా దరఖాస్తు చేయాలని శ్రీకాళహస్తి తహసీల్దార్ చంద్రమోహన్ కోరారు. రేషన్ కార్డులు లేనివారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త కార్డులు ఇస్తుందని, లేనివారు ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి ఉంటే దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ చంద్రమోహన్ కోరారు. లేక అలాగే ఏదైనా బైఫర్కేషన్ అంటే ఒక కుటుంబము విడిపోయి సపరేట్ కార్డు కావాలనుకున్న వాళ్ళు కార్యాలయంలో సంప్రదించి వాళ్ళందరూ కూడా వాటిని ఆన్లైన్లో పెట్టుకుని వస్తే అతి త్వరలో జారీ చేయబోయే రేషన్ కార్డులో జిల్లాలో అక్రమ నాటు సారాను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని ఎక్సైజ్ డీసీ సత్యప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరులోని ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన కృష్ణతేజతో మాట్లాడుతూ జిల్లా అక్రమ నాటుసారా, కల్తీ మద్యంను అరికట్టేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా జిల్లాలోని గుడిపాల మండలం రాసుపల్లి నాటుసారాకు నిలయంగా మారిందని, ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు. అలాగే నగిరి మండలంలో కూడా నాటుసారా నివారణార్థం దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ అక్రమ మద్యం, నాటుసారా వ్యాపారాలను పూర్తిగా నియంత్రిస్తున్నామని తెలిపారు. వాలంటీర్గా తీసేస్తారండి. ఎక్కడ బెల్ట్ షాప్స్ అనేవి ఎక్కడ ఈ 2 సంవత్సరాలుగా మా సిబ్బంది మీద దాడి చేసిన సందర్భం ఎక్కడా లేదు. ఎక్కడైనా మా సిబ్బంది మీద దాడి చేస్తే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తిరుపతి రూరల్ తుమ్మలగుంట సమీపం చెంచువారి కాలనీలో వెలిసిన మూలస్థాన ఎల్లమ్మ ఆలయంలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో జేఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త బీరువాల సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన హోమం, అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సకాలంలో వర్షాలు పడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామదేవతను వేడుకున్నట్లు చెప్పారు. అగరాల గ్రామంలో నూతనంగా వెలిసిన శ్రీ అరిమేను గంగమ్మ ఆలయ కుంభాభిషేక మహోత్సవానికి గ్రామస్తులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థాన ఎల్లమ్మకు అక్కగా అరిమేను గంగమ్మ అగరాల వద్ద క్రీస్తుశకం 1937వ సంవత్సరం నుంచి పూజలు అందుకునేది. కాలక్రమేణా ఈ ఆలయం శిథిలమైంది. గ్రామంలో తూకాకుల దేవరాజుల రెడ్డి, తూకాకుల భాస్కర్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మించేందుకు పూనుకున్నారు. నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు కుంభాభిషేక మహోత్సవాలకు నాంది పలుకుతూ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో చలువ పందిళ్లు, హోమానికి అనుగుణంగా గుడిసెలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనమండలి సభ్యులు రానున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అందరినీ కలిసి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికలు పంపిణీ చేస్తున్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి ఆహ్వాన పత్రిక తన మంత్రులతో పంపడం అవమానకరమని తిరుపతి అధ్యక్షులు కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద జనసేన పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ కారణమని, అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో ఆహ్వానం పలకడం దారుణమన్నారు. అదే బద్ద శత్రువుగా ప్రయత్నించే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చారని, పవన్కు ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. అందుకే అమరావతి శంకుస్థాపనకు పవన్ రావడం లేదని, ఇలా చేస్తే పవన్కు ఏం గౌరవం ఇచ్చినట్లు అని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రార్థన తీసుకొని పోతే మేమందరం కూడా మీద కలిసి కట్టుగా పనిచేస్తాము. లేని పక్షాన చాలా గందరగోళం జరగాల్సి వస్తుంది. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా వేడిగా ఉన్నారు. ఇది ఒక ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని సూచన మాట ప్రకారం. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 45,013 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 2 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 8, ₹50 గదులు 43, ₹100 గదులు 3, ₹500 గదులు 190, ₹600 గదులు అందుబాటులో లేవు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా మంగళవారం తిరుమలకు వచ్చిన భక్తులు ₹1,00,000 విద్యాదానం ట్రస్టుకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 1,67,00,000గా ఉంది. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 22, 11 గంటలకు 36, 12 గంటలకు 42, 1 గంటకు 61, 2 గంటలకు 78, 3 గంటలకు 86, 4 గంటలకు 12, 5 గంటలకు 18, 6 గంటలకు 6, 7 గంటలకు 72 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹27,210. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,544. వెండి 1 కేజీ ధర ₹37,155. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹39.80. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు. సూర్య చంద్రప్రభ వాహనాలపై ఊరేగిన మలయప్ప. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన సప్తగిరులు. అంతర్జాతీయ విమానాశ్రయ పనులు పూర్తి చేశాం. మొదట హాల్ట్ సర్వీసులు ప్రారంభిస్తాం. ఆ తర్వాత కార్గో సర్వీసులతో నిత్యావసర వస్తువులను ఎగుమతి చేస్తాం. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడి. నిఘా నీడలో తిరుమల తిరుపతి. ప్రధాని పర్యటన మార్గాల్లో రాకపోకలు బంద్. ట్రాఫిక్ నిబంధనలకు సహకరించాలని విజ్ఞప్తి. అతిక్రమిస్తే కఠిన చర్యలు. అదనపు డీజీపీ ఠాకూర్ హెచ్చరిక. ముక్కంటి ఆలయంలో దళారీ వ్యవస్థ నిర్మూలనకు చర్యలు. అక్రమాలకు పాల్పడిన అర్చకులపై వేటు వేసిన అధికారులు. భక్తుల శ్రేయస్సే ప్రాధాన్యమని ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు వెల్లడి. దేవీ ఆలయాల్లో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు. ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ సుధారాణి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.